హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇదైతే నిన్న నైట్ వ్లాగ్ అండి. నిన్న నైట్ నేను లంచ్లోకి రొయ్యల కూర అయితే చేశానండి. చాలా సింపుల్గా, టేస్టీగా, చక్కగా గ్రేవీ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. స్పైసీ లేకుండా అందరికీ పిల్లలకి నచ్చేలాగా కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే చూడండి. కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఒక 1/2 కిలో రొయ్యలు అయితే తీసుకున్నాను. ఈ రొయ్యలు అనేది మనం తొక్క తీసేసుకున్న తర్వాత లోపట నరం ఉంటుంది కదండి, బ్లాక్, అదైతే రిమూవ్ చేసుకోవాలి. అదైతే తీసేసుకొని మనం కర్రీ అనేది చేసుకోవాలండి. అలా తినద్దు. అందుకని నేను మొత్తం కూడా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకున్నాను పసుపు వేసుకొని. కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ అనేది మనకు కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ మీరు మిక్సీ పట్టేసుకొని కూడా దీంట్లో కర్రీ కింద చేసుకోవచ్చు. కానీ మిక్సీ పట్టుకునే కన్నా ఇలా ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ వేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇలాగే చేస్తాను. మనకి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో టమాటాలు, కట్ చేసుకున్న టమాటాలు అయితే ఒక 2 టమాటాల దాకా తీసుకున్నానండి గ్రేవీ కోసం. మనకి రొయ్యల కూరలోకి టమాటా వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి. మనకి టమాటాలు కొంచెం సేపు మనకి మగ్గేంత వరకు ఉంచుకుందాం. తర్వాత దీంట్లో మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇక్కడ నేను రోల్లో అయితే దంచుకున్నానండి. మరి మెత్తగా అయితే ఏం కాకుండా రోల్లో అయితే దంచుకున్నాను. ఇది కూడా కొంచెం మనకు పచ్చివాసన పోయేదాకా అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి మనకి, అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా. ఇది ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో రొయ్యలను కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలను మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనం దీంట్లో. ఇక్కడ మనం రొయ్యలు కూడా వేసేసుకొని అయితే నూనెలో, అంటే ఆయిల్లో కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలండి. ఆల్రెడీ బాయిల్ చేసినయే కాబట్టి మనకి ఏమీ నీచు స్మెల్ అనేది ఏమీ రాదు ఫ్రెండ్స్. మనకి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, అంటే ఉప్పు, పసుపు మనం ముందు వేయలేదు కదండి, అన్నీ ఇప్పుడే లాస్ట్లో వేస్తున్నాను నేను. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ ధనియా పొడి వేసాను. జీలకర్ర పొడి అయితే వేయలేదు, ఎందుకంటే ఇందాక జీలకర్ర నేను కచ్చపచ్చగా దంచుకున్నాను కాబట్టి అదైతే వేయలేదండి నేను. ఇంకా స్పైసీ కోసం మీరు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి కారం, కానీ సరిపోతుంది. 2 స్పూన్ల దాకా వేసాను నేను కారం. ఈ మసాలా, మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ మిశ్రమానికి కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే మనం కలవనివ్వాలండి. అంటే కింద మాడిపోకుండా సిమ్లీలో పెట్టుకుని అయితే ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి మనం. ఇక్కడ చక్కగా కర్రీ అంతా కూడా కలిసేంత వరకు కూడా. ఇది కలిసిన తర్వాత దీంట్లో మనం 1 గ్లాస్ వాటర్, అంతే 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదండి మనకి. జస్ట్ ఒక 3 మినిట్స్ అండ్ 2 మినిట్స్లో, హై ఫ్లేమ్లో అయితే కర్రీ 2 మినిట్స్, లో ఫ్లేమ్లో అయితే మనకు ఒక 5 మినిట్స్ పడుతుందండి. కర్రీ అనేది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో కన్నా లో ఫ్లేమ్లోనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. ఇక్కడ కర్రీ ఉడుకుతున్నప్పుడే మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ వేసేసాం కదండి మసాలా అన్నీ కూడా, అందుకని ఇంకేం అవసరం లేదు. లాస్ట్ని ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మనం కర్రీని అంతా కూడా కలుపుకుందామండి. కలుపుకొని అలా మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చక్కగా గ్రేవీ వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇక్కడ చక్కగా దగ్గరగా ఎగిరిపోవాలండి కర్రీ అనేది. మరి పులుసులా కాకుండా చాలా దగ్గరగా ఎగిరబెట్టేస్తే మనకి రైస్లో కానీ చపాతీలో కానీ తినడానికి చాలా బాగుంటుంది. చూసారండి, ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేసింది. కర్రీ కూడా చాలా దగ్గరగా ఎగిరిపోయిందండి. ఇలా చక్కగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి ఇలాగా, చపాతీలో కానీ రైస్లో కానీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అంత స్పైసీ లేకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫైనలీ నేను చేసిన రొయ్యల కర్రీ అయితే
ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.